హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తిరిగి తనకు పట్టం కడతారని నల్గొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేస్తున్న ఓర్సు పెంటయ్య అంటున్నారు. రెండోసారి సర్పంచ్ అయ్యాక తన గ్రామాన్ని పచ్చదనంతో కలకలలాడేలా తీర్చిదిద్దుతానని శపథం చేస్తున్న పెంటయ్యతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ చూద్దాం. హాయ్ నమస్తే, దిస్ ఇస్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లి గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ ఓర్సు పెంటయ్య గారితో ఉన్నాం. గతంలో ఒక 5 ఏళ్ళు ఈ యొక్క గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. మరి ఇప్పుడు కూడా స్థానిక సంస్థలు రిజర్వేషన్లు వచ్చాయి, నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మరి నేను పోటీ చేస్తానని చెప్పేసి ముందుకు వస్తున్నారు. మరి గతంలో తన హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రేపు మళ్ళీ ప్రజలు గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మీరు గతంలో ఒకసారి సర్పంచ్గా ఏ పీరియడ్లో సార్ మీరు సర్పంచ్గా చేసింది? 2013లో సర్పంచ్గా చేశారు. సో మీ హయాంలో చెప్పుకోదగ్గ గొప్ప పనులు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? మెయిన్ వచ్చేసి మా విలేజ్కి, కురంపల్లి విలేజ్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇది. ఓకే, 12 సంవత్సరాల క్రితము ఇదంతా రోడ్ అమ్మటి మొత్తం మురికి కాలువలు అంతా ఆగమాగం ఉండే. వాటర్ మొత్తం దోమలు, ఈగలు చాలా ఇబ్బంది పడేవాడు. ఊరు మొత్తం వాటర్ ఇక్కడ రావాలి. ఓకే, ఇక్కడ రావడం జనాలు కూర్చోవడానికి సందు కూడా ఇట్లా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇది మెయిన్ కారణం. దీనివల్ల ఏంటంటే అసలు ఇప్పుడు ఇంత ఇబ్బందులు జరగడం వల్ల నేను అప్పుడు మాకు ప్రభుత్వం లేకపోయినా మా మంత్రి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు దృష్టికి తీసుకుపోయినా, సార్ ఇట్లా మా కురంపల్లి గ్రామంలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఊళ్ళో విలేజ్ మొత్తం వాటర్ రోడ్ల పడి పోతుంది. ఊళ్ళో నుంచి వెళ్ళి చాలా ప్రాబ్లం అవుతుంది, తట్టుకోలేకపోతుంది సార్ ఈ వాసనకు, అందరు ఇబ్బంది పడుతుంటే సరే సర్పంచ్ గారు చేద్దాం అన్నాడు. తర్వాత ఒక రోజు చూసి ఒక 1 year 2 years దాకా కష్టపడాను. తర్వాత 2 సంవత్సరాల తర్వాత కష్టపడితే ఆ బాధ చూసి, నేను చేసిన టార్చర్ చూసి, అబ్బా సర్పంచ్ గారు ఊరు గురించి ఇంత కొట్లాడుతుండు, కంపల్సరీ చేస్తా అని చెప్పి మన ఆర్ఎంబి సి దగ్గర వెళ్ళి ఈ టెండర్ శాంక్షన్ చేయించుకొచ్చిండు. దాని ఖర్చు నేను పెట్టాం కానీ శాంక్షన్ చేయించుకొచ్చిండు. దాని 1,20,00,000 ఈ టెండర్ పెడితే దగ్గర ఉండి మనం కట్టించినాం, క్వాలిటీని కట్టించినాం. ఊరు కట్టించిన తర్వాత చాలా మా గ్రామ ప్రజలకు అందరూ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మేము. అదే కాక ఇంకా మెయిన్ ఏంటంటే విలేజ్లో రోడ్లు, సీసీ రోడ్లు గత 50 సంవత్సరాల నుంచి రోడ్లు లేకుండే. నేను వచ్చిన తర్వాత ఒక రోడ్లు ఒక 10-15 రోడ్లు వేయడం జరిగింది. మట్టి రోడ్లు, తర్వాత ఊళ్ళల్లో గ్రామాలకు చిలకలు పోతాం కదా, అవి కూడా మట్టి రోడ్లు వేయడం జరిగింది. విద్యుత్ స్తంభాలు వేయడం జరిగింది. వాటర్ లైన్, మెయిన్ వాటర్ సప్లై కూడా ఉండే మనం రాకముందుకు. ఇవాళ వస్తే వాటర్ మళ్ళీ వారానికి వచ్చేది. వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. అట్లా బోర్ వేయించేసి కరెంట్ స్తంభాలు వేయించి మోటార్లు కొత్త వేసి పైప్ లైన్ మొత్తం ఊరు మొత్తం మార్చి వాటర్ సప్లై ఎవరికి ప్రాబ్లం లేకుండా అందరికి వాటర్ సప్లై చేశాను. ఓకే సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? నాకు ఓటు హక్కు వచ్చిన కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. ఓకే, మేజర్గా మీరు ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు? కోమరెడ్డి వెంకరెడ్డి నాయకత్వంలో, మంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు. మరి గత 10 ఏళ్ళు మీరు సర్పంచ్ అభ్యర్థి అంటే గవర్నమెంట్ లేదు, అప్పుడు మీరు పోటీ చేసిన గవర్నమెంట్ లేదు, లేకున్నా మా వెంకరెడ్డి అని చెప్తే ఏదైనా పనులు జరిగేది. సో 10 ఏళ్ళు మన రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పాలించింది. సో ఈ 10 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి చేసిందంటారా, లేకపోతే నిర్లక్ష్యానికి గురైందా తెలంగాణ అంటే మీరేమంటారు? మామూలు నిర్లక్ష్యం చేయలే వాళ్ళు ఏంటంటే చెప్పడు మన మాటలు చూడు, కోటలు దాటుతాయి, చేతులు గడప దాటదు. వాళ్ళు చేసిన పనులు ఏంటంటే అప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే. మిగులు బడ్జెట్ ఉంటే అన్ని ఖర్చు చేసి దానికి అప్పులు చేసి 8 లక్షల కోట్లు అప్పు చేసి మొత్తం వాళ్ళ కుటుంబం మీద దోసుకుని మొత్తం ఎవరికి ఏం బాగుపడలే. ఏదో చిన్న చిన్న పనులు చేసారు కానీ వాళ్ళు చేసిన చాలా ఏది కట్టినా కూడా క్వాలిటీ కట్టలేదు అసలు. సో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్లపాలు చేసే తప్ప అభివృద్ధి చేయలేదు. 100% చేయలేదు. వాళ్ళు చెప్పుకోరు అంతే అప్పుడు చేసినామని. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సో ఈ 6 గ్యారెంటీలు అనేది ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో ఏ మేరకు అమలు చేసిందని మీరు భావిస్తున్నారు? మీరు చూస్తున్నారు, 6 గ్యారెంటీలు ఉచిత బస్సు ఇచ్చినాము మేము, కరెంటు బిల్లు ఉచితం ఇచ్చినాము. అలాగే రేషన్ కార్డులు, అది గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు. ఇవాళ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చినాయి. ప్రతి పేదోనికి ఇలా రేషన్ కార్డు పెట్టడంలో పాపం అందరు రేషన్ కార్డులు వచ్చినాయి. అలాగే మా రోడ్లు కూడా ఆల్రెడీ దాదాపు ఇంచుమించు మా కోమరెడ్డి ఆధ్వర్యం నల్గొండ జిల్లా మొత్తం ప్రతి రోడ్డు కూడా స్టేట్లో మొత్తం కూడా రోడ్లు డెవలప్ అవుతున్నాయి. పింఛన్లు కూడా ఇచ్చినాము. తర్వాత ప్రతిదీ కూడా ఇంకా విద్య, పిల్లలకి విద్య కూడా బాగా మా రేవంత్ రెడ్డి విద్య గురించి బాగా ఫస్ట్ విద్య అంటున్నాడు, విద్య గురించి బాగా చేస్తున్నాడు. మహిళా సంఘాలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇంకా చాలా మా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేస్తున్నారు. ఆల్రెడీ రిటైర్మెంట్ డబ్బులు అయితే గత ప్రభుత్వంలో అప్పులు చేశారు, వాళ్ళు కూడా సాల్వ్ చేస్తున్నాడు.
సో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలోకి తొక్కింది. సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థులు ఎవరు గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? అది చెప్పుకుంటారు వారికి తెలుసు, ప్రజలు తెలుసు, ఎవరు ఏం చేసింది మొత్తం తెలుసు. చదువుకున్న యువకులు ఉంటారు, ఒకప్పుడు వేరు, ఇప్పుడు వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది అందరికి ఇవ్వాలి తెలుసు. వాళ్ళకి కనపడుతున్నాయి ఆల్రెడీ. మా రేవంత్ రెడ్డి ఎట్ట తిరుగుతుండు, అది వరకు కేసీఆర్ గెలిచి ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఇవన్నీ తెలిసి వాడు కనపడుతున్నాయి. మా గ్రామ సర్పంచులు కూడా మనం చేసిన పనులు మమ్మల్ని గెలిపిస్తాయి. ఓకే, సో మీరు గతంలో సర్పంచ్గా పోటీ చేశారు, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మీరు సర్పంచ్గా పోటీ చేస్తా అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీకు డిక్లేర్ అయిందా, మీరు కన్ఫామ్గా అయిందా, మరి మీకు ఎట్లా అంటున్నారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మనకు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే సీనియర్ నాయకుని కాబట్టి గ్రామ ప్రజలు కూడా మాకు అంతా చాలా తెలుసు, మా మంత్రి గారు తెలుసు. అరే సర్పంచ్ గారు అసలు 10 రూపాయలు పెడతారు కానీ ప్రజలు తినే మనిషి కాదు అని మా మంత్రి గారు తెలుసు, ఊళ్ళో గ్రామస్తులు తెలుసు. మనం ఎంతసేపు ఉన్న సేవ చేయడానికి మనం కూడా వంతు సేవ చేయాలి. ఎంతో అంత తెలివి ఉంది, దేవుడు ఇచ్చిన ఎంతో అంత ఖర్చు పెడతాం, చిన్న చిన్న కాంట్రాక్ట్ చేస్తుంటాను. దాని గురించి మన మంత్రి గారు బాగా తెలుసు ఆ విషయం. అందుకే మనకు టికెట్ మాకే కన్ఫర్మ్ చేశాడు. సో మీరు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మిమ్మల్ని మళ్ళీ గెలిపించే అవకాశం ఉందా రెండోసారి? 100% ఆల్రెడీ ప్రజలు, అసలు ప్రజలే వాళ్ళు మీరుంటేనే మళ్ళీ ఒకసారి ఉన్నారు కాబట్టి 70% డెవలప్ చేశాను. ఇంకో 30% బ్యాక్ ఉంది, మీరుంటేనే డెవలప్మెంట్ అని ఆల్రెడీ. చిన్నపిల్లలు కానీ, మన ఓటు వచ్చిన కానీ ముసలోళ్ళు కానీ, మహిళలు కానీ, ప్రజలు కానీ పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. సార్ ఫైనల్గా చెప్పండి, ఇక ఈ గ్రామంలో చేయాల్సిన సమస్యలు ఏమున్నాయి, పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయి మీరు ఇంకా మిగిలిన? ఇంకా కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి, కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, తర్వాత విద్యారంగంలో మన స్కూల్లో కొన్ని కాంపౌండ్ వాళ్ళు కావాలి, కొద్ది బాత్రూమ్ కావాలి. తర్వాత ఇంకేం మెయిన్ ఏంటంటే ఈ ఊరిని అంత పచ్చదనం చేయాలని ఒక కోరిక. ఓకే, మీకు ప్రజలు అవకాశం ఇస్తున్నారు, మీరు సర్పంచ్గా గెలిచే అవకాశం ఉంది, గెలుస్తున్నారు మీరు చేసిన అభివృద్ధిని బట్టి. ఓకే, ఫైనల్గా మీ గ్రామ ప్రజలు ఉద్దేశించి మీరు ఏం చెప్తారు? మా గ్రామ ప్రజలు వాళ్ళు ఏంటంటే మంచి ఎవరో చెడు ఎవరో తెలుసు వాళ్ళకి. చాలా మనకైతే వాళ్ళు ఎప్పటి నుంచి కూడా కొంతమందికి గెలిస్తే ఏదో బ్యాడ్ నేమ్ ఉంటుంది, అట్లా నాకేంటంటే దేవుళ్ళకి చూస్తుంటారు. ఎవరైనా సరే అదే ఓట్స్ పెంటాయంటే అదే చాలా మంచివాడు వ్యక్తి, చాలా అభివృద్ధి, గ్రామాన్ని మంచి అభివృద్ధి చేసిండు, చాలా మనకి బాగా గౌరవిస్తారు. మన గ్రామం కాదు, జిల్లా స్థాయిలో కూడా, మండల స్థాయిలో కూడా ఓట్స్ పెంటాయంటే అందరికి ఒక బ్రాండ్. సరే అసలు ఎంత మంచి వ్యక్తి, గ్రామాన్ని ఎంత డెవలప్ చేస్తుండ్రు, అసలు కురంపల్లి గ్రామం ఎంత డెవలప్ చేసిండు అని చాలా మంది చెప్పుకుంటారు. సో రెండోసారి తిరిగి ఖచ్చితంగా మీరు గెలుస్తా అంటున్నారు? 100% మా ప్రజలు గెలిపిస్తారు నన్ను. ప్రజలు గెలిపిస్తారు, కంపల్సరీ గెలిపిస్తారు, ఆ నమ్మకం మనకుంది. సో గతంలో నేను చేసిన అభివృద్ధి నన్ను ఖచ్చితంగా గెలిపిస్తుంది, నేను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన సమస్యలు అయితే ఉన్నాయి, నా గ్రామాన్ని పచ్చదనంతో సస్యశ్యామలం చేస్తానని చెప్పేసి పెంటయ్య గారు అంటున్నారు. ఖచ్చితంగా పెంటయ్య గారు ఈ గ్రామంలో రెండోసారి సర్పంచ్గా గెలిచి అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని చెప్పేసి మా Q7 న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.